నంద్యాల జిల్లా మహానది మండలం సీతారామపురంలో జరిగిన హత్యాకాండ తర్వాత ఈరోజు ఆ సుబ్బరాయుడు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి అండగా ఉంటామని మీడియాతో కూడా చెబుతూ అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, మీడియా అదేవిధంగా ప్రజా సంఘాలన్నీ కూడా బాసటగా నిలవాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కుటుంబానికి జగన్ ఎలాంటి భరోసా ఇచ్చారు, ఏం చెప్పారు, సుమారు ఆ కుటుంబంతో 40 నిమిషాలు ఏం మాట్లాడారనే అంశం మీద ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. చెప్పేదే మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఏం చెప్పారు? ఆయన మాకు అండగా ఉంటానన్నారు సార్. ఇటువంటివి జరగకుండా మీకు ప్రాణహాని ఉందని చెప్పారు కదా, మీకు రక్షణ కల్పిస్తాను. హైకోర్టులో పిటిషన్ వేసి మీ అందరి పేర్లు చేసి మీ దగ్గర పోలీస్ పికెట్ ఖచ్చితంగా పెడతాను, మీకు మళ్ళీ ఒకటి జరగకుండా చూస్తాను అని హామీ ఇచ్చినారు సార్. అదే చాలు. ఆయన రావడమే మాకు ఒక ధైర్యము. ఆయన వచ్చి నాకు హామీ ఇచ్చినా అంటే ఇంకా ఆయన చెప్పిన మాట నెరవేర్చే నాయకుడు ఎవరంటే ఒక జగన్. ఆయన వచ్చి ధైర్యం ఇచ్చినా అంటే ఇంక అంతకు మించి ఏం కావాలి సార్. అదే మాకు పెద్ద ధైర్యం. మాకు ఇప్పటికి దాకా మేము భయపడతా గడిపినాం. ఆయన వచ్చిన ధైర్యం ఇచ్చినాక మాకు ధైర్యంగా ఉన్నాం సార్. అంటే ఈరోజు చాలామంది ప్రజలు వచ్చారు, మీకు జరిగినటువంటి అన్యాయానికి ఈ గ్రామం అండగా నిలబడిందా? ఈ గ్రామం ఏముంది సార్, అతను అక్కడ ఉండి కూడా ఊళ్ళో నడిపిస్తున్నాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీరు ఎవరు ఊళ్ళో ఉండకూడదు, బిగాలు వేసిపోండి అని ఊళ్ళో 3/4% అంటే 75% ఊళ్ళో లేకుండా చేసినారు సార్. ఉన్నా కూడా లోపల వాకిలు వేసుకొని ఉండే పరిస్థితి. అంత రాక్షసుడు సార్. వాళ్ళు వస్తే ఏమో వాళ్ళకి మమ్మల్ని కూడా ఇట్లా చేస్తాడేమో అని భయపడి ప్రజలు కూడా రాలేదు సార్, భయపడి. అది చూసాం కదా, మొత్తం మిద్దెలు ఎక్కారు, జనం వచ్చారు, చాలా మంది ఉన్నారు, అంతా బయట ఊరోళ్ళు వచ్చినారు సార్. అది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఎక్కడెక్కడ జనాలలా కదిలినారు. అది ఆయన మీద అభిమానం ఈ జనాలకు తెలియలే, ఊళ్ళో జనాలకు తెలియలే. ఆయన ఉంటే ఓ నమ్మకం, వీళ్ళు ఇదే జీవితంలోనే బతకాలని ఉన్నారు. కానీ మా నాయన మార్పు కావాలన్నాడు, జగన్ వచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు. మా నాయనతోన్న మార్పు వస్తుంది. మా నాయన జరిగిన అన్యాయం ఏ కుటుంబం జరగకూడదు. వాళ్ళు వచ్చినా రాకుండా మా నాయన పోరాడిందే వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చినా రాకుండా బాధ లేదు. కానీ మాకు జరిగిన అన్యాయం ఈ ఊళ్ళో ఎవరికి జరగకూడదు, అది మేము కోరుకునేది. మీరు చెప్పండి, సుబ్బరాయుడు మరో కొడుకున్నాడు, మీ నాన్న హత్య తర్వాత ఈ ఊరికి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు? మంచిగా జరుగుతుంది, మా నాయన కోరిక నిలబెడుతుంది అని అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు హామీ ఇచ్చినాడు, హైకోర్టుకైనా మీరు సాధిస్తాను, మాకు జరిగినట్టు ఏరే వాళ్ళకు జరగకూడదు అని నేను అడిగి కోరుకునే సార్ను. మాకు ఆత్మరక్షణ కావాలంటే అన్ని ఇస్తా అన్నా, హైకోర్టుకైనా పోతా అన్నాడు. జనం ఇంకా భయంతో ఉన్నారు కదా, భయంతోనే ఉండారు సార్. వాళ్ళు ఎవరు రాలే, అంత 75% బీగాలు వేసుకొని లోపలనే ఉండారు. అంతా బయటి వాళ్ళ మా అభిమానం, మా నాయన కూడా అభిమానం. మా నాయన కూడా ఈ మండలంలో వ్యాపారాలు చిన్నవి చేసుకుంటా తిరుగుతున్నాడు, మంచి వ్యక్తి. ఆయన కోసం బయటి వాళ్ళు వచ్చినారు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు, న్యాయ పోరాటం చేద్దాం, అవసరమైతే హైకోర్టు లేదంటే అంతకంటే సుప్రీంకోర్టుగా వెళ్ళి కానీ పోరాడతాం, అయితే ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడతాం, హత్య రాజకీయాలను వ్యతిరేకించండి, హత్య రాజకీయాలను ప్రోత్సహించేవారు ఎంతటి వారైనా శిక్షార్హులు కావాల్సిందే. హత్య చేసిన వాళ్ళే కాదు, చేయించిన వాళ్ళను కూడా బయట పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే సందర్భంలోనే ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో భరోసాగా ఉంటాం, అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండని చెప్పిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.